హ్యాపీ న్యూ ఇయర్. మూడు సర్పంచ్ గెలిపిస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజకు విచ్చేసిన జగిత్యాల శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు సంజయ్ కుమార్ సార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. బాగున్నారా? అందరు హ్యాపీ న్యూ ఇయర్. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికి శుభాకాంక్షలు. శరణేంద్రమికం దేవీ నారాయణ నమోస్తుతే. యత్ర యోగేశ్వరో కృష్ణో యత్ర పాత్రం తత్ర శ్రీ వార్డ్ నంబర్ తత్ర శ్రీ విజయమాలాభస్యం లక్ష్మీ కార్యదర్శి గారు గోదాహి ధనదా హిమాదనే ధనమేంద్ర దేవి సర్వకామ్యార్థే ఆయుష్ మంత్రం కరోత్ మాం తన్నో దంతి ప్రచోదయాత్ ఏకరుణోదాస్తం ఆశుమంగదోరం దంచవరదమస్తైనహం ప్రకృతే ప్రసాద్మయ వందే జవనిక్యం సయోగి యోగినం నమో భ్రాతపదే నమో నమః. భద్రం కరణే స్నేహం దేవః భద్రం వశ్యేమ సురజనిక్యం రుదం వచమి సత్యం వచ్మి అవక్తారహం అవశ్రోతారహం అవాదాతారహం దత్తజయతిః సర్వం జయతి ప్రత్యేతిః తం భూమినాపణలోని తం జత్తు మూలాధార సత్యం శక్త్యాత్మా అంటే ఇచ్చారు, లేకపోతే కాళ్ళ కిందకి వెళ్తే ఎంత బాధ అనిపిస్తుంది. అందరు అన్న కూర్చుంటే ఎట్లా మరి ఎవరు బెస్ట్ రెడీ ఇంకా ఆఫీసర్లు ఎవరు ఉన్నారు? ఎస్ఐ గారు రండి. సెక్రటరీ గారు కదనకుంట సర్పంచ్ నరసన్న తిరుపతి అన్న ఇంకా సర్పంచ్లు కొత్త ఎన్నుకోబడ్డ వాళ్ళు దేశం జరిగారు. అందరు కొద్దిగా ఇంకా జరుగుతుంది. మాజీ సర్పంచ్ ఇంకా జరిగితే ఎక్కువ మంది వస్తాం. ఇంకా మంచి కెమెరా ఉన్నది, ఊరంకెళ్ళి తీస్తాడు. ఓకే సార్. మొదటి వార్డు సభ్యులు శ్రీ దోసారపు శ్రీనివాస్ గారు వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. రెండవ వార్డు సభ్యురాలు శ్రీమతి మామిడిపల్లి అనూష గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రామ పంచాయతీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ రోజు మన కొత్త పాలకవర్గం ఏర్పడగానే చాలా కొద్ది రోజుల్లోనే మన కళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కదా గ్రామ సర్పంచ్ గారికి అప్పగిస్తున్నాం. ఈరోజు మనం గ్రామ పంచాయతీకి ఇస్తున్న స్థలాన్ని అప్పగిస్తున్నాం. నూతన గ్రామ పంచాయతీ
భవన నిర్మాణానికి స్థలం మన సర్పంచ్ గారు వారి సొంత స్థలం ఫోరం తరపున కూడా అందరి సన్మానం ఉంటుంది. సర్పంచ్ నాయక్ రండి రా బిడ్డ, మరి సర్పంచమ్మా. మెల్ల పక్కపండి నిల్చోపు కొద్ది వెనక జరుగు పెద్ద మనిషి. సాగరన్న ఒకసారి ఉండు. ఎటువాడి కోమన్ పిల్లలు ఒకసారి సార్లు కలుస్తా అన్నారు. కోమన్ పిల్లి వాళ్ళు ఒకసారి కోమన్ పిల్లలు అందరు రాలి. సర్పంచ్ వచ్చిండు. కోమన్ పిల్లలు సభ్యులకి గౌరవ ఎమ్మెల్యే గారి దోసారావు శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గారు సన్మానిస్తారు. 10వ వార్డు సభ్యులు కొట్టుకోరు ఫోటోలు టగడ కొట్టుకోరు. శ్రీమతి కొల్లూరి గంగవ్వ 4వ వార్డు సభ్యులు, ఇంద్రాల తిరుపతి గారు లింగన్న గారికి ఎమ్మెల్యే గారు సత్కారం చేస్తున్నారు. మడిపల్లి లాస్య గారు వార్డు సభ్యులు శ్రీమతి ఇంద్రాల లక్ష్మి గారు, 2వ వార్డు సభ్యులు మామిడిపల్లి అనూష గారు, చెవుల గంగన్న గారు, సర్పంచ్ సుమన్పల్లి జగిత్యాల రూరల్ గారికి ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు. అలాగే మన బీర్పూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన ఎడ్ల సుశీల్ గారు నరసింహపల్లి సర్పంచ్ గారు, కోడూరి శ్రీలత రాజ్ కుమార్ గారు ఇందిరానగర్ సర్పంచ్ గారు, కందనకుంట సర్పంచ్ గారు, చిత్రం మారుతి గారు చిత్రవేణిగూడ, చల్ల వినోద్ ధర్మాల సర్పంచ్ గారు, లక్ష్మణ్ రెడ్డి చూడు. శ్రీపతి స్వాతి దీపక్ కల్పన రామచంద్రం, సత్కారం చేశారు. చాలా సంతోషం. నూతన సంవత్సరం 2026లో మొదటి కార్యక్రమాన్ని చాలా సీనియర్ నాయకులు, గతంలో తుంగూరుకు ఎంపీటీసీగా పనిచేసిన విశేష అనుభవం, ఎంపీ సర్పంచ్గా, అదేవిధంగా వారి తండ్రి గారు మా నాన్నగారు మంచి మిత్రులు. మొదటి నుంచి కూడా మా నాన్న పెద్ద అడ్వకేట్ ఉంటే ఏ కేసులు ఉన్నా కానీ నేను చూస్తుంటే చిన్నప్పటి నుంచి కూడా వారి నాన్నగారిని మా ఇంటి దగ్గర అలాంటి అనుబంధం, దాతృత్వం గల కుటుంబం, ధర్మాన్ని ఆచరించే కుటుంబం. గతంలో కూడా రాజకీయాలు ఉన్నా లేకున్నా ఈ గుడి కట్టినప్పుడు కావచ్చు, ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు కావచ్చు, చాలాసార్లు నన్ను ఆహ్వానించారు, గౌరవించారు. వారిని ఈరోజు గ్రామ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బ్రహ్మాండంగా మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి వారి పక్షాన్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు నా వెన్నంటి ఉన్నారు. గత ఎలక్షన్లో నా గెలుపులో ముఖ్య పాత్ర ఇక్కడ ఎంతోమంది పోషించిన దాంట్లో వారు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. మరి ఈ సందర్భంలో వివిధ గ్రామాల నుంచి కొత్త ఎన్నిక కాబట్ట సర్పంచ్లు కావచ్చు, గ్రామాల పెద్దలు వచ్చారు, వార్డు మెంబర్స్ వచ్చారు, ఉప సర్పంచ్ వచ్చారు. మరి బీర్పూర్ అనేది మారుమూల గ్రామాలకు చెందిన సారంగాపురం మండలంలోని ఒక భాగం. గుట్ట అవతల అంటే గుట్ట అవతల లెక్కనే ఉండే, ఏ పని ఉన్నా గుట్ట దాటాలే, పోవాల్సిందే. ఇంకా అలకనయం ఇక్కడ గంగ దాటుతామనే పరిస్థితి. మరి అలాంటిది గత ప్రభుత్వ హయాంలో
కొత్త మండలం చేసాం. అప్పుడే మారుమూల గ్రామం కాబట్టి 108 అంబులెన్స్ మీకు తెలుసు, నేనే 2 కొనిచ్చింటే అప్పుడు ప్రభుత్వానికి, నేను ఒకటి మా బావగారి కంపెనీ తరఫున సొంతగా 22 లక్షలు, అందులోకి ఒకటి ఇక్కడ కూడా అలాట్ అయ్యిండే. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా పల్లె దవాఖానాలు వీర్పూర్కు ప్రాథమికం వస్తే పల్లె దవాఖానాలు తాళధర్మారం కొలువాయిలో పూర్తయిపోయినాయి. తుంగూరు కూడా మంజూరు చేస్తాం, కానీ ఎక్కడో గుట్టలలో ఉండింది, దాంతో కాంట్రాక్టర్ ముందరికి రాలేదు. కాబట్టి దాత చెప్పచ్చు పెద్దలు వసంతరావు గారు హాస్పిటల్కి స్థలం ఇస్తా అన్నారు, అట్లే మహిళా సంఘాలకు కూడా స్థలం ఇస్తా అన్నారు. మరి ఈ సందర్భంలో అందరూ కూడా వినాలి, గొప్ప డబ్బా చెప్పుకోడు కాదు. ఇవాళ మన మండలానికి ఎన్ని దవాఖాలు తెచ్చినో అన్ని దవాఖాలు మన పక్కన మల్లాపురం మండలంకి రాలే, అంత పెద్ద మండలంకు అన్ని దవాఖాలు మన చిన్న ఏరియాకి తెచ్చినాం. ఎందుకంటే మారుమూల గ్రామాలు, వైద్యం అందుబాటులో, అలా 2 కంప్లీట్ అయిపోయినాయి. మరి ఆ సందర్భంలో ప్రభుత్వంకు ఎప్పుడెప్పుడు స్కీములు మారుతుంటాయి. కొత్త నాయకులు వచ్చారు, ఇనాల సర్పంచులు గెలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు, వెంటుండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న దాంట్లో గతంలో రైతు వేదికను కట్టిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను, మా డి గారు ఇక్కడ ఉన్నారు, డిఆర్డో పీడి గారు అందరం మాట్లాడుకొని ఒక మొదటిసారి గెలిచి రెండవసారి గెలిచిన శాసనసభ్యునిగా గత అనుభవాన్ని దృష్టి పెట్టుకొని అప్పుడు ఈజీఎస్లో 12 లక్షలు, రైతు వేదికకు 12 లక్షలను కట్టినాం. మనం 10 లక్షలు బీర్పూర్ కళ్ళపల్లిలో కట్టినాం.